రెయిన్బో ఆసుపత్రిలో అమానుషమైన ఘటన వెలుగు చూసింది. చికిత్స పేరుతో 1,70,00,000 వసూలు చేసింది. ఆసుపత్రి యాజమాన్యం 3 నెలల చికిత్స అనంతరం మేడ్చలకు చెందిన బాలుడు శ్రీకాంత్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటూ కూడా తల్లిదండ్రులపై ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అవినాష్ అందిస్తారు. అవినాష్, చెప్పండి, అసలు ఆ బాలుడు యొక్క తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏమంటున్నారు? ప్రస్తుతం హాస్పిటల్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా అమానుషమైనటువంటి సంఘటన జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే 10 నెలల బాలుడు హాస్పిటల్కి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి తల్లిదండ్రులు తీసుకొచ్చినప్పుడు ఆ నార్మల్ చికిత్స కాదమ్మా, అక్కడ కాలేయం చెడిపోయింది, ఆ కాలేయం మార్పిడి జరగాలి అనేటువంటి మాట వైద్య పరీక్షలు చేసిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం చెప్పారంటూ ఇక్కడ ఉన్నటువంటి మృతుడి యొక్క బంధువు వర్గం చెప్తా ఉన్నటువంటి మాట. కాలేయం మార్పిడి చేయడానికి కూడా దాఖలు కూడా రాకపోతే అతని సొంత మామ దగ్గరలో తన కాలేయం ఇస్తే ఆ కాలేయం జరిగిన తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ సోకింది అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్పారనేటువంటి బంధువర్గం చెప్తా ఉన్నారు. అలా చేసిన తర్వాత అదే జరిగిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ దానికోసం మరిన్ని డబ్బులు ఖర్చు అవుతాయని, మరిన్ని డబ్బులు అవసరం అవుతాయని ఇప్పటికే అలే మార్గేషన్ ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఆ మిగిలిపోయినటువంటి ఆస్తిని కూడా తాకట్టు పెట్టించడం ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇదే కాకుండా శస్త్రచికిత్స జరిగిన తర్వాత కాలే మాటలు అయినా సరే మీరు కేవలం ఇప్పుడు మెడిసిన్స్ ద్వారా దీన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి అనేటువంటి మాట బంధువర్గం చెప్పినట్టుగా చెప్తాము. అయినప్పటికీ కూడా 3 నెలల ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు అనేటువంటి మాట బంధువర్గానికి వాళ్ళు చెప్పారు. 1,70,00,000 రూపాయల ట్రీట్మెంట్ తర్వాత కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ అబ్బాయి మృతదేహాన్ని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేటువంటి మాట ఆ హాస్పిటల్ వర్గాలు నేను చెప్తా ఉన్నాను. 3 నెలల పాటు హాస్పిటల్లో మా పిల్లలు చెప్పన్నా నేనే మా పిల్లవాడి ప్రాణం కోసం ఆస్తులన్నీ అందించిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో మా వాడి ప్రాణాన్ని మీరు కాపాడలేకపోగా ఇప్పుడు మా మీద ఇంత దౌర్జన్యమైంది, మా పిల్లవాడి పరిస్థితి ఏంది, లేదా మా కుటుంబం యొక్క పరిస్థితి ఏంది, మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత చేశామే, కనీసం మానవత్వం కూడా లేకుండా మిగిలిన పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టేసి తీసుకెళ్ళండి అనేటువంటి మాట ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం చెప్తా ఉన్నట్టుగా ఇక్కడ బంధువుల ఈ మృతుడి యొక్క బంధువర్గం చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉండొచ్చు. ఇంకో విషయం మనం ఒకటి గుర్తు చేసుకోవాలి పద్మ, ఇక్కడ రేవంత్ రెడ్డి తన సీఎం అవ్వక ముందు యశోద, అపోలో లాంటి హాస్పిటల్స్ చేస్తున్నటువంటి దౌర్జన్యాల గురించి చాలా పెద్ద ఎత్తునట్టుగా తను మాట్లాడినటువంటి సందర్భాలు చాలా చూసాం మనం. అలాంటిది ఈనాడు ఇంత పెద్ద ఎత్తున 1,70,00,000 రూపాయల ఖర్చు పెట్టి కూడా ప్రాణం కోల్పోయిన తర్వాత కనీసం ఇంత పెద్దగా జరిగినప్పుడు, అది ఆదివాసీల బిడ్డ, లంబాడీలకు సంబంధించినటువంటి బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ఇటు సీఎం గాని ఆయన కింద ఉన్నటువంటి మంత్రివర్గం గాని లేదా అధికార పక్షం గాని ఎవ్వరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఘటనని మనం అయితే చూడలేకపోతా ఉన్నాం పద్మ. ఇది ఎంత అమానుషం అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మనుషుల్లో ఉన్నటువంటి మానవత్వం ఏ విధంగా చచ్చిపోయింది, తర్వాత హాస్పిటల్స్ పేరు మీద ఏ విధంగా దౌర్జన్యం జరుగుతుంది అనేటువంటిది కూడా మనం చూసుకోవచ్చు. మనం గత కొన్నేళ్లుగా చూస్తా ఉన్నాం. చనిపోయిన శవాల మీద కూడా పేలాలేరుకునే విధంగా, చనిపోయిన శవాలనే అడ్డం పెట్టుకొని, చనిపోయిన వ్యక్తుల యొక్క మృతదేహాలని అడ్డం పెట్టుకొని ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క బంధువుల దగ్గర, ఆ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఫ్యామిలీస్ దగ్గర ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు హాస్పిటల్ యాజమాన్యాలు అనేటువంటి కొన్నేళ్లుగా చూస్తా ఉన్నాం. ఇదిగో ఇవాళ జరిగినటువంటి ఈ సంఘటన చాలా పెద్ద నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. రెయిన్బో హాస్పిటల్స్ అంటేనే చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ చేసేటువంటి హాస్పిటల్స్ గా చాలా మంచి పేరు ఉన్నట్టుగా చాలా మంది చెప్తా ఉంటారు. బట్ ఇవాళ జరిగినటువంటి ఈ ఘటన చూసుకుంటే అది మంచి పేరా లేదంటే శవాలను ముందు పెట్టుకొని చేస్తున్నటువంటి దౌర్జన్యమా అనేటువంటిది మనం సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు పద్మ ఇక్కడ. అయితే అవినాష్, ఆ బాలుడికి 5 నెలలుగా చికిత్స అందిస్తున్నా సరే ఏదో చెట్ల మందు తాగించారు, మధ్యలో ఒకసారి బయటికి తీసుకెళ్ళని చెప్పేసి యాజమాన్యం అయితే ఈ విషయానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యం వచ్చేసి సో దీని అంటే బంధువులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? నిజంగానే ఆ బాలుని బయటికి తీసుకెళ్లి చెట్ల మందు తాగించారా, లేదంటే ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఆసుపత్రి యాజమాన్యం ఇలాగా చెప్తుంది అనే దాని మీద ఒక అనుమానం కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా?
పద్మ, చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోవచ్చు ఉన్నటువంటి విషయాన్ని బట్టి. ఏ హాస్పిటల్ అయినా బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే, ఏ పెద్ద ఆసుపత్రి అయినా ఒక మనిషి ఆల్రెడీ జాయిన్ అయిన తర్వాత కనీసం 2 నిమిషాలు అతన్ని ఎవరైనా చూడడానికే పర్మిషన్స్ నానా యావ చేస్తారు హాస్పిటల్ యాజమాన్యం. అలాంటిది అడ్మిట్ అయ్యి శస్త్రచికిత్స తీసుకుంటున్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళాడు అంటే ఏ విధంగా నమ్మొచ్చు? 3 నెలలుగా హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి ₹1,70,00,000 వసూలు చేసినటువంటి హాస్పిటల్ నుంచి ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో అతను బయటికి తీసుకెళ్లారు అనేటువంటిది కేవలం ఒక అలిగేషన్ గానే చూడొచ్చు తప్ప అతను బయటికి తీసుకెళ్లేందుకు ఆస్కారం ఇక్కడ ఉంటది. ఒకవేళ సరే తీసుకెళ్లారు పో అనే అనుకుందాం. అయినప్పటికీ కూడా ఇక్కడ పర్మిషన్ ఎలా ఇచ్చారు? శస్త్రచికిత్స జరిగినటువంటి వ్యక్తి, అది కూడా కాలేయ మార్పిడి జరిగినటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా బయటికి తీసుకెళ్తారు? అది కూడా శిశువు, కేవలం 10 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక చిన్న బాలుని బయటికి తీసుకెళ్లేందుకు హాస్పిటల్ యాజమాన్యమైనా ఏ విధంగా ఒప్పుకుంటుంది? దీనికి ఇక్కడ చిన్న లాజిక్ అలా ఏది మిస్ అవుతుంది హాస్పిటల్ అంటే, అతన్ని బయటికి తీసుకెళ్లారని అంటున్నారు కదా, మరి అతన్ని బయటికి తీసుకెళ్లడానికి వీళ్ళు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? హాస్పిటల్ వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా అతను ఆ బాలుని బయటికి తీసుకెళ్తున్నప్పుడు హాస్పిటల్ ఎలా ఒప్పుకుంది అనేటువంటిది మరి హాస్పిటలే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్న కామన్ సెన్స్ తో ఆలోచించిన ఇక్కడ అర్థమైపోతా ఉంటది పద్మ. ఇప్పుడు హాస్పిటల్ కి ఓపీ కోసం జస్ట్ జనరల్ గా ఏదైనా అవుట్ పేషెంట్ గా లోపలికి వచ్చి చిన్న ట్రీట్మెంట్ కావాలన్నా లేదా మెడిసిన్ కావాలన్నా 100 రకాల ప్రశ్నలు అడిగి మీరు ఇమీడియట్ గా అడ్మిట్ అవ్వండి, మిమ్మల్ని ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేటువంటి హాస్పిటల్ యాజమాన్యాలు మరి ఈ రకంగా కేవలం ఆ అబ్బాయి శస్త్రచికిత్స జరిగినటువంటి అబ్బాయిని బయటికి తీసుకెళ్లారనేటువంటి వాదన వేస్తుందంటే వాళ్ళ దిగజారుడుతనాన్ని అర్థమవుతా ఉంది మనకి. అంటే అసలు ఆ బాలుడు చనిపోవడానికి కారణం ఏం చెప్తున్నారు వైద్యులు? అసలు సింపుల్ గా చెప్పాలంటే పద్మ, 3 నెలల క్రితం ఆ అబ్బాయి వచ్చినప్పుడు లేదా ఆ అబ్బాయిని అతని పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ముందు టెస్టులు చేసిన తర్వాత అబ్బాయికి ఇమీడియట్ గా కాలేయ మార్పిడి జరగాలి అనేటువంటి మాట హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది వీళ్ళకి. డాక్టర్స్ వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆ కాలేయ మార్పిడి కోసం వాళ్ళు ఎంతగానో ట్రై చేశారు. బయట ఎక్కడా దొరకకపోతే ఆ అబ్బాయి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క సొంత మేనమామే అతనికి తన యొక్క కాలేయాన్ని ఇవ్వడం జరిగింది. ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఇప్పుడు ఈ 3 నెలల తర్వాత అతనికి లివర్ లో తన బాడీలో చిన్న ఇమ్యూన్ డిఫిషియన్సీ వల్ల లేదా హాస్పిటల్లో ఇన్ని రోజులు ఉండడం వల్ల ఏదో రకమైనటువంటి ఇన్ఫెక్షన్ పెరగడం, ఆ ఇన్ఫెక్షన్ ద్వారానే ఇప్పుడు చనిపోయారు అనేటువంటి మాట ఆ బంధువర్గం కానీ అతని యొక్క ఫ్యామిలీ వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు. అదే మాటని హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించి పేపర్ కటింగ్స్ కూడా చాలా ఉన్నాయి పద్మ. ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో, ఆ మృతుడి యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల దగ్గర నుంచి కూడా మాకేదైనా ఎవరైనా దాతలుంటే మాకు సాయం చేయండి, మేము ఆల్రెడీ ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టుకున్నాం మా అబ్బాయి యొక్క ట్రీట్మెంట్ కోసం, మాకు ఇప్పుడు మెడిసిన్ కి డబ్బులు లేవు, మీరు ఎవరైనా దాతలు ముందుకు రండి అంటూ కూడా వాళ్ళు పేపర్లని మీడియా ఛానల్ కూడా ఇంతకుముందు అప్రోచ్ అయినటువంటి సంఘటన మనం చూసాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పద్మ. సింపుల్ గా చెప్పాలంటే హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉన్నాడు ఆ పిల్లవాడు. అతని ట్రీట్మెంట్ కి ఏవైతే మందుల కోసం డాక్టర్లు ఈ పేరెంట్స్ ని ఏదైతే టార్చర్ చేశారో దాని వల్లే ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోవాలనుకుంటే దాతలు ఎవరు ముందుకు వచ్చారా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, మేబీ ఈ పేరెంట్స్ ఆల్రెడీ అప్పటికే ₹1,50,00,000 వరకు వెచ్చించినప్పటికీ కూడా ఆ డబ్బులు సరిపోక ఇంకా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి వాళ్ళు డబ్బులు కట్టలేరని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో అప్పటి నుంచి నాకు తెలిసి వైద్యాన్ని అయితే ఆపి ఉండొచ్చు గాక, దానివల్లనే ఆ పిల్లవాడి మరణం ఇవాళ జరిగి ఉండొచ్చు అనేటువంటిది మనకున్నటువంటి అంచనాగా పేరెంట్స్ అయితే చెప్తా ఉన్నారు పద్మ క్లియర్ గా. అయితే ఈ రెయిన్బో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆ బాడు చనిపోయి అనుకోవచ్చు అంటారు ఈ మొత్తం ఇప్పటివరకు చూసిన పరిస్థితిని బట్టి చూస్తుంటే? ఈ సంఘటన పూర్తిగా అర్థం చేసుకుంటే అదే విధంగా అర్థమవుతా ఉంది కదా పద్మ. ఇక్కడ ₹1,00,00,000 వెచ్చించినప్పటికీ కూడా ఇంకా మీరు మందుల కోసం ఇంకా ట్రీట్మెంట్స్ ఇంకా శస్త్రచికిత్సలు, అతనికి ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఆ ఇన్ఫెక్షన్ కి సంబంధించి ఫస్ట్ శస్త్రచికిత్స చేయాలని అన్నారు. మళ్ళీ ఆ శస్త్రచికిత్స అవసరం లేదు, మీరు డబ్బులు వెచ్చించలేరు కదా, కేవలం మందుల మీదనే ఆధారపడండి అనేటువంటి మాట సెకండ్ టర్మ్ లో డాక్టర్స్ ఆ పేరెంట్స్ కి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు పద్మ. డాక్టర్లు చేసినటువంటి ఈ సంఘటన ఆధారంగా డాక్టర్లు వ్యవహరించిన ఈ తీరును బట్టి ఇది కేవలం డాక్టర్ల యొక్క తప్పిదమే కనిపిస్తా ఉంది తప్ప అతని బాడీలో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నట్టుగా మాత్రం మనం చెప్పుకోలేం. అండ్ డాక్టర్స్ వేస్తున్నటువంటి ఏదైతే అబాండం ఉందో లేదా ఈ హాస్పిటల్ యాజమాన్యం చెప్తున్నటువంటి ఏదైతే అబాండం ఉందో ఆ అబాండానికి కూడా ఇక్కడ ఎలాంటి క్లారిటీ అయితే కనిపించట్లేదు పద్మ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఒకప్పుడు వైద్యో నారాయణో హరిహి అన్నారు, కానీ ఇప్పుడు హాస్పిటల్స్ పరిస్థితిని చూస్తే హాస్పిటల్స్ మృత్యు కుహరాల్లాగా, హాస్పిటల్స్ ఒక నరక కూపాల్లాగా, డాక్టర్లంతా యమదూతల్లాగా
భటుల్లాగా యమభటుల్లాగా కనిపిస్తా ఉన్నారు తప్ప అఫ్ కోర్స్ అందరినీ అనడం కరెక్ట్ కాదేమో, కానీ ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్న కొద్ది రోజు రోజుకి మృతుల యొక్క బాడీస్ ని అడ్డం పెట్టుకుని ఈ హాస్పిటల్స్ అన్ని చేస్తున్నటువంటి దారుణాలను బట్టి చూస్తా ఉంటే ప్రైవేట్ కంపెనీలుగా ఏర్పడ్డటువంటి ఈ యొక్క హాస్పిటల్ యాజమాన్యాలు ఏ విధంగా ప్రజలను దోచుకు తింటా ఉన్నాయో మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది పద్మ. ప్రస్తుతం చనిపోయిన బాలుడి యొక్క మృతదేహం ఎక్కడ ఉందంటే తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారా, అక్కడే ఉంచారా? ఇక్కడే ఉంది పద్మ. ఇప్పటి వరకు హాస్పిటల్ యాజమాన్యం ఆ యొక్క మృతుడి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా పెద్ద ఎత్తున ప్రెషర్ తీసుకొస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, మీ బాలుడితో మాకు ఇంకా సంబంధం లేదు, అతను చనిపోయాడు, మీరు ఇక్కడ నుంచి ఇమీడియట్ గా షిఫ్ట్ చేయండి అనేటువంటి ప్రెషర్ ఆ పేరెంట్స్ మీద చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇన్సిడెంట్ పైన. ఇప్పుడిప్పుడే కాస్త పోలీస్ బృందాలు ఇక్కడ వరకు వస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. లోపల ఏం జరుగుతా ఉంది అనేటువంటి ఇన్ఫాక్ట్ మీడియా కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కేవలం ఎవరైనా వస్తున్నటువంటి పేషెంట్స్ లేదా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం లోపలికి వెళ్ళనిస్తున్నారు. ఈ మీడియాని కానీ లేదంటే అతని యొక్క చనిపోయినటువంటి ఆ 10 ఏళ్ల శ్రీకాంత్ అనేటువంటి బాలుడి యొక్క బంధువుల్ని కానీ ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కానీ కేవలం అతడి యొక్క తల్లిదండ్రులు మాత్రమే లోపల ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని క్రియేట్ చేస్తా ఉన్నారు డాక్టర్లు గానీ, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం గానీ అనేటువంటి మాట ఆ బంధువుల దగ్గర నుంచి వినిపిస్తా ఉంది పద్మ. అయితే ఆ బాలుడి యొక్క బంధువులతో మీరు మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు అక్కడ ఉన్న బంధువులు ఉంటే ప్రయత్నించండి మాట్లాడడానికి. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఎవరిని కదిలించినా గానీ తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయి ఉన్నారు పద్మ. వాళ్ళందరినీ ఎవరిని మాట్లాడినా ఇప్పుడు కాదు అనేటువంటి మాటే మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి బాధని చెప్పలేకపోతా ఉన్నారు. ఈ హాస్పిటల్ యాజమాన్యం ప్రైవేట్ సెక్యూరిటీలను పెట్టి, ఎందుకంటే కోట్లలో లక్షల్లో దండుకుంటున్నటువంటి ఈ హాస్పిటల్స్ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులను కూడా మేనేజ్ చేసినట్టుగానే మనకు అనిపిస్తా ఉంది. హాస్పిటల్ చుట్టుపక్కల కూడా ఎవరిని పెట్టకుండా, ఎవరిని నిలపకుండా, వాళ్ళ యొక్క బాధని వ్యక్తం చేయనీయకుండా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తరిమేసినటువంటి ఘటన మనం ఇందాక చూసాం పద్మ. కల్లారా ఎంత శోక సంద్రంలో వాళ్ళు ఉన్నారో క్లియర్ గా అర్థమవుతా ఉంది. అలాంటిది ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళ హాస్పిటల్ మీద వెచ్చించి మా ప్రాణాలను కాపాడండి అని చెప్పేసి హాస్పిటల్ వరకు వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లవాడి ప్రాణాన్ని హరించి వేసినటువంటి ఈ హాస్పిటల్ పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు, చనిపోయినటువంటి మృతుడి యొక్క కుటుంబ సభ్యులు తీవ్రంగా కోరుతా ఉన్నారు పద్మ. ఇక్కడ అయితే పోలీసులతో ఆ బాలుడు యొక్క బంధువులను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే అందులో కూడా వైద్యుల నిర్లక్ష్యం కనిపిస్తుందని అనుకోవచ్చు అంటారా? లేదంటే వీళ్ళు చెప్పి ఒక అపవాదం అయితే వేస్తున్నారు తల్లిదండ్రులపైన, ఏదో చెట్టు మందు తాగించారు దానివల్ల ఇలా జరిగిందని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఏ విధంగా చూడాలంటారు టోటల్గా మొత్తంగాను? అంటే క్లియర్ గా కప్పిపుచ్చుకునేటువంటి తత్వం. నిన్నటిదాకా డబ్బులు తిన్నది ఏదైతే ఉందో 1,70,00,000 రూపాయలు, ఆ 1,70,00,000 తిన్నది అరగక ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్లు కానీ డాక్టర్లు కానీ చేస్తున్నటువంటి మాటగా మనం దీన్ని క్లియర్ గా చూడొచ్చు పద్మ. చిన్న లాజిక్ ఇక్కడ, హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్, అది కూడా సర్జరీ అయినటువంటి పేషెంట్ కి హాస్పిటల్ వాళ్ళే సరైనటువంటి ఫుడ్ ఇస్తారు, అది మనం పే చేసేటువంటి డబ్బుల్ని బట్టి. బయట నుంచి కనీసం యాపిల్స్ కూడా తెచ్చి ఆ యొక్క శస్త్రచికిత్స జరిగినటువంటి వ్యక్తికి తినిపించేందుకు ఒప్పుకోరు. అలాంటిది ఐసీయూలో, ఎంఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తిని, అది కూడా స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నటువంటి వ్యక్తికి బయట నుంచి ఏదో తెచ్చి తినిపించారు అనేటువంటిది నిజంగా ముమ్మాటికి ఇది హేయమైనటువంటి స్టేట్మెంట్ గానే మనం చూడొచ్చు. లేదు ఆ పిల్లవాడిని బయటికి తీసుకెళ్ళని ఇచ్చారు అనంటే దానంత అమానుషం, దానంత దిగజారుడు స్టేట్మెంట్ ఈ వైద్యుల్లో గానీ లేదంటే హాస్పిటల్ చరిత్రలో గానీ ఉండదు అనేటువంటిది మనం మాట్లాడుకోవచ్చు పద్మ. ఇక్కడ చాలా సింపుల్ అండర్స్టాండింగ్. ఇక్కడ నార్మల్ గా జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే బయటి నుంచి ఏ ఫుడ్ తేనివ్వకుండా ప్రతి హాస్పిటల్స్ లో ఈ మధ్య వాళ్ళ సొంత క్యాంటీన్లు, వాళ్ళకి సంబంధించినటువంటి క్యాంటీన్లను మెయింటైన్ చేస్తూ వాళ్ళే ఫుడ్ అందిస్తున్నటువంటి ఈ తరుణంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినటువంటి వ్యక్తికి ఏ ఫుడ్ పెట్టాలి, ఏ ఫుడ్ పెట్టొద్దు అనేటువంటి కనీసం తెలియని పరిస్థితుల్లో అయితే ఏ యొక్క హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వ్యక్తుల యొక్క బంధువులు ఉంటారని మనమైతే అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ ఇంతగా పెరిగినటువంటి ఈ తరుణంలో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవద్దు అనేటువంటిది చాలా క్లియర్ గా తెలుసు అందరికీ కూడాను. ఎంత చదువుకున్న వారైనా చదువుకోని వారైనా 3 నెలలుగా హాస్పిటల్లో ఉండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినటువంటి వ్యక్తికి పసరు మందులు, చెట్ల మందులు వేశారు అని వీళ్ళు అంటున్నటువంటి ఈ క్లెయిమ్ ఏదైతే ఉందో అది ముమ్మాటికి వాస్తవంగానే మృతుడి యొక్క బంధువులు గానీ అతని యొక్క పేరెంట్స్ కానీ చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మీరు అన్నట్టుగా ఇంకో చిన్న మాట ఏంటంటే క్లియర్ గా మనకు కొన్నేళ్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇన్ఫాక్ట్ కరోనా సమయంలో ఏదైతే బయటపడిందో ఇప్పుడు కూడా అదే విధానం సినిమాల్లో చాలా సందర్భాల్లో మనం చూసాం. అలాంటిదే ఒక సినీ
ఫక్కీలో చేసినటువంటి మోసంగానే సినీ ఫక్కీలో జరిగినటువంటి దారుణంగానే మనం చూసుకోవచ్చు. కేవలం డబ్బులకి ఆశపడి డబ్బుల దందా కోసం మనుషుల యొక్క ప్రాణాలని హరించి వేస్తున్నటువంటి మృత్యుకుహరాలుగా హాస్పిటల్స్ ని మనం చూడొచ్చు తప్ప ఏదో ఇబ్బందుల్లో ఉండి చిన్నపాటి అనారోగ్యంతో వస్తే దాన్ని చాలా పెద్దగా ఒక బూచిలాగా చూపిస్తూ ప్రజలని దండుకుంటున్నటువంటి హాస్పిటల్స్ గానే మనం వీటన్నిటిని చూడొచ్చు తప్ప ప్రజలకి ఆరోగ్యాన్ని అందిస్తూ ఇందాక అనుకున్నట్టుగా గత కొన్నేళ్లుగా మన చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నట్టుగా వైద్యో నారాయణో హరిహి అనేటువంటి పదానికి విపరీత అర్థం లాగా వీరంతా ప్రవర్తిస్తూ డబ్బున్న వాడికే ట్రీట్మెంట్, డబ్బంతా దోచుకొని డబ్బంతా అయిపోయిన తర్వాత కేవలం డెడ్ బాడీస్ ని అందించేటువంటి ట్రీట్మెంట్లే ఇస్తున్నాయి హాస్పిటల్స్ తప్ప ఇబ్బందుల కారణంతో అనారోగ్యంతో వచ్చిన వాళ్ళని మళ్ళీ తిరిగి ప్రాణాలతో సేఫ్ గా హెల్దీగా పంపించేటువంటి ట్రీట్మెంట్స్ మాత్రం ఈ మధ్య కాలంలో ఏ హాస్పిటల్లోనూ మనం చూడొచ్చేట్లేదు. ఆ యశోదాలు అపోలోలో లాంటి ట్రీట్మెంట్స్ ఏ విధంగా జరుగుతా ఉన్నాయో చూస్తున్నాం. యశోద అపోలో లాంటి హాస్పిటల్స్ ఏ విధంగా ప్రజల్ని దోచుకుంటా ఉన్నాయో చూస్తా ఉన్నాం. ఇప్పుడు చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని రెయిన్బో లాంటి సంస్థలు కూడా ఇవన్నీ ఒక కార్పొరేట్ కంపెనీలు, ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ మాఫియా లాగా ఇవన్నీ తయారై ప్రజలని దోచుకొని ప్రజల యొక్క మాన ప్రాణాలని దోచుకు తింటున్నటువంటి హాస్పిటల్స్ దోచుకు తింటున్నటువంటి మాఫియాలుగానే కనిపిస్తా ఉన్నాయి తప్ప ఏదో చిన్న డబ్బులు లేకుండా ఎవరైనా వస్తే కనీసం ఓపీ కూడా ఇవ్వనటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బ్యారికేడ్లే కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందులే కావచ్చు, దాన్ని బట్టి మనం చూసుకొని కూడా ఆలోచించవచ్చు పద్మ. ఈ క్లారిటీకి మనం రావచ్చు కూడా ఇక్కడ. అయితే అవినాష్, 1,70,00,000 కాకుండా ఇంకా ఎంత డిమాండ్ చేశారు తల్లిదండ్రుల నుంచి అని తెలుస్తుంది అసలు అక్కడ వారు ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు 1,70,00,000 కట్టారు కాబట్టి ఇంకా ఎంత కట్టమని చెప్పారు అసలు హాస్పిటల్ సిబ్బంది? హాస్పిటల్ సిబ్బంది మొదటగా ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ కి డబ్బులు సరిపోలేదు, ఇంకో 20 లక్షలు డిమాండ్ చేసినట్టుగా చెప్పారు ప్రస్తుతానికి పేరెంట్స్ అయితే. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఈ ఆదివాసులు లేదా ఈ లంబాడీలు ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఎక్కడైతే ధర్నా చేసేందుకు ప్రయత్నం చేశారో, ఇలా ధర్నాలు చేస్తే కుదరదు, మీరు ఇమీడియట్ గా బాడీని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్లిపోండి, మాకు ఇక్కడ రక్కస్ తర్వాత ఇక్కడ గొడవ క్రియేట్ చేయకండి అనేటువంటి మాట ఈ డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ముందు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి వాళ్ళందరినీ హాస్పిటల్ నుంచి బయటికి గెంటేసినటువంటి సంఘటన జరిగింది పద్మ. ఇక్కడ ఎంతటి అమానుషమైనటువంటి ఘటన అంటే కనీసం ఆ పిల్లవాడిని పేరెంట్స్ తప్ప ఇంకెవరు చూసేందుకు కూడా అనుమతించలేదు అనేటువంటి మాట ఆ మిగిలినటువంటి బంధువర్గం చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పద్మ, ఇక్కడ కేవలం డబ్బు కోసం వీళ్ళు ఏ విధమైనటువంటి డ్రామాలు ఆడారు, ఏ విధంగా డ్రామా ఆడుతోంది ఈ రెయిన్బో హాస్పిటల్స్ అనేటువంటి చూడొచ్చు. 1,70,00,000 సరిపోక ఇంకొక 20 లక్షల రూపాయల వరకు ఆ పేరెంట్స్ దగ్గర నుంచి డిమాండ్ చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి బంధువర్గం చెప్పినటువంటి సంఘటన మనం చూసుకోవచ్చు పద్మ ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ అవినాష్. మొత్తంగా రెయిన్బో హాస్పిటల్ అయితే అమానుషం చోటు చేసుకుందని అనుకోవాలి. 10 సంవత్సరాల బాలుడికి 5 నెలల చికిత్స అనంతరం 1,70,00,000 తీసుకున్న అనంతరం బాలుడు చనిపోయాడంటూ కూడా తల్లిదండ్రులకు శవాన్ని అప్పగించారు రెయిన్బో సిబ్బంది. మొత్తంగా దీనికి సంబంధించి తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేమంగా ఉన్న బాలుడు చనిపోవడానికి రీజన్ అడుగుతున్నారు. సర్జరీ చేసిన తర్వాత 20 రోజుల్లో క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లొచ్చని చెప్పిన వైద్యులు ఇప్పుడు 5 నెలల తర్వాత శవాన్ని చేతికి ఇవ్వడంలో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు.